ఆపరేషన్ సింధూర్తో నామరూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్ స్థావరం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది ఈ దాడుల్లో మృతి చెందారు. మృతుల్లో మసూద్ అజహర్ సోదరి, బావ, మేనల్లుడు ఉన్నారు. మొత్తం మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది మృతి చెందారు. మోడీపై విషం కక్కుతూ మసూద్ అజహర్ ఒక లేఖను విడుదల చేశారు. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ ఆ లేఖలో మసూద్ అజహర్ పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీని భారత్ను నాశనం చేస్తానంటూ, అలాగే భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు మసూద్ అజహర్. ఆపరేషన్ సింధూర్ దాటిలో పూర్తిగా నేలమట్టమైంది జైషే మహమ్మద్ స్థావరం. ఆపరేషన్ సింధూర్ ఈరోజు ఉదయాన్నే భారత సైన్యం నిర్వహించింది. మసూద్ అజహర్ కుటుంబంలో మొత్తం 14 మంది మృతి చెందినట్టుగా సమాచారం. మృతుల్లో మసూద్ అజహర్ సోదరి, బావ, మేనల్లుడు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మోడీపై విషం కక్కుతూ మసూద్ అజహర్ ఈరోజు ఒక లేఖ విడుదల చేశాడు. ఆ లేఖలో ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ మసూద్ పేర్కొన్నాడు. నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ కూడా మసూద్ అజహర్ ఆ లేఖలో వ్యాఖ్యానించాడు. ప్రధాని మోడీని భారత్ను నాశనం చేస్తానంటూ, భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు మసూద్ అజహర్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, మసూద్ అజహర్ భారత్ను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీకి ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆ లేఖ సారాంశం, ఏంటి పూర్తి సారాంశం? ఎస్ భోగి, ఈరోజు అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా అంటే ఆపరేషన్ సింధూర్ మొత్తం కూడా ఉగ్రవాదుల శిబిరాల పైన దాడి చేశారు. ఖచ్చితంగా ఆ స్థావరాలను గుర్తించి పూర్తి స్థాయి నిఘా సమాచారంతోనే ఈ దాడి చేశామనే విషయాన్ని స్పష్టం చేసింది కేంద్రం. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాంగ కార్యదర్శితో పాటు ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి కల్నల్, దాంతోపాటు వింగ్ కమాండర్లు ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడారు. అంతేకాదు అటు పహల్గామ్ ఘటనను ఏ విధంగానైతే ప్రతీకారం తీర్చుకున్నామో అందులో మహిళలే కీలక పాత్ర పోషించారనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయంలో ఏదైతే దాడులు జరిగినటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి అంటే ఇందులో ఉగ్రవాదులకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సంస్థలు రెండు. ఒకటి లష్కరే తోయిబా, మరొకటి జైషే మహమ్మద్. ఈ రెండు కూడా పాకిస్తాన్లో ఏ విధంగా అయితే పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ అక్కడ ఉగ్రవాదులను తయారు చేయడమే కాకుండా వాళ్ళకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చి భారత్ పైకి కుసిగొలుపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో దానిలో భాగంగానే ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్. అయితే ఈ ఉగ్రవాదులను ఎక్కడా కూడా వదిలిపెట్టేది లేదు, వాళ్ళను ఖచ్చితంగా అంతం చేస్తామని చెప్పి భారత్ చెప్తుంటే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మాత్రం కొంత తన కాంట్రవర్సీగా ఒక లేఖ రాశారు. నిజంగా అంటే ఒకవైపు పాకిస్తాన్ పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎండగడుతూ ఉంది. పహల్గామ్లో వాళ్ళు చేసినటువంటి ఘటన ఎంత దారుణంగా ఉంది. ఇది ఒకటే కాదు, గతంలో భారత్ చేసినటువంటి ప్రతి ఉగ్రదాడి వెనక ఈ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలే ఉన్నాయనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఎక్కడ అంటే 26/11 ఎపిసోడ్లో కసబును సైతం ట్రైనింగ్ ఇచ్చినటువంటి స్పాట్ను కూడా ఈరోజు మట్టు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఏమాత్రం బుద్ధి లేకుండా ఇప్పుడు అంటే తన కుటుంబ సభ్యుల్లో 14 మంది మృతి చెందడంతో తను మసూద్ అజహర్ మాత్రం కొన్ని కీలక కామెంట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మట్టు పెడతాను, అంతేకాదు భారత్ను నాశనం చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు చాలా ఆక్షేపణీయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు తనకు ఈ భారత్ దాడి చేసినంత మాత్రాన తనలో ఎటువంటి భయం లేదు, విచారం లేదు, మేము భయపడే ప్రసక్తే లేదంటూ కూడా తను చెప్పారు. అయితే ప్రధానమంత్రి మోడీ యుద్ధం నియమాలను పూర్తిగా కూడా ఉల్లంఘించి పాకిస్తాన్ పైన ఈ దాడి చేశారంటూ స్పష్టం చేశారు. కానీ కేంద్రం మాత్రం ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తుంది. గతంలో అంటే ఎప్పటి నుంచో భారత్పై జరుగుతున్నటువంటి ప్రతి దాడి వెనక ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులే చాలా కీలకంగా వ్యవహరించారు. సో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్లే భారత్పై దాడులు జరుగుతున్నాయి.
అంతేకాదు నిఘా వర్గాల సమాచారం ప్రకారం పహిల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత మరికొన్ని దాడులు భారత్పై జరిగే అవకాశం ఉంది అంటూ కూడా సమాచారం ఉంది. అందుకోసమే పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 5 స్థావరాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 స్థావరాలు, మొత్తం 9 స్థావరాలపైన దాడి చేయాల్సి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు జైషే మహమ్మద్ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పేందుకు భారత్ త్రివిధ దళాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఎటు నుంచి ఎటు రియాక్ట్ అయినా సరే వాళ్ళను ఎదుర్కొనేందుకు సైతం భారత్ సిద్ధమవుతుంది. ఇక మరోపక్క ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన తర్వాత అక్కడ మిలిటరీని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ ఎటువంటి ఇబ్బందులకు తలపెట్టకుండా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేశాము, అనుకున్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇదే విషయాన్ని ఈరోజు కేంద్ర కేబినెట్లోనూ చర్చించారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో లైబ్రరీ భవనంలో ప్రత్యేకంగా అఖిలపక్ష సమావేశానికి కూడా కాల్ చేశారు. సో రేపటి అఖిలపక్ష సమావేశంలో ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా అటు అఖిలపక్ష నేతలందరికీ కూడా వివరించనున్నారు. భోగి ఆపరేషన్ సింధూర్తో నామరూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్ స్థావరం. మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ అజహర్ సోదరి, బాబా, మేనల్లుడు ఉన్నారు. దీంతో మోడీపై విషం కక్కుతూ లేఖను విడుదల చేశాడు మసూద్ అజహర్. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించారని అన్నాడు మసూద్. తనకు భయం, నిరాశ, విచారం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని మోడీని, భారత్ను నాశనం చేస్తానంటూ, భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆ లేఖలో రాశాడు. ఆపరేషన్ సింధూర్తో నామరూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్ స్థావరం. మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ అజహర్ సోదరి, బాబా, మేనల్లుడు ఉన్నారు. దీంతో మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశాడు మసూద్ అజహర్. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించారని అన్నాడు మసూద్. తనకు భయం, నిరాశ, విచారం లేదంటూ లేఖలో తెలిపాడు. ప్రధాని మోడీని, భారత్ను నాశనం చేస్తానంటూ, భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆ లేఖలో రాశాడు.